హలో హాయ్ అండి. ఈ మధ్యకాలంలో టాప్ ట్రెండింగ్లో ఉన్న రెమెడీ ఏంటి అంటే అండి, జాజికాయతో పిగ్మెంటేషన్ ని తగ్గించవచ్చు అన్నదండి. చాలా మిలియన్ వ్యూస్ ఉంటున్నాయి అన్నమాట. దానికి ప్రూఫ్ కూడా ఉందండి. మనము ఆవు పాలతో కానీ పచ్చిపాలతో కానీ జాజికాయని బాగా రబ్ చేసి పేస్ట్ లాగా తయారు చేసి పిగ్మెంటెడ్ ఏరియాలో కానీ మచ్చలున్న ఏరియాలో కానీ అండి రాస్తే అవన్నీ తగ్గి మచ్చలేని మొహము అందంగా తయారవుతుందని చెప్పేసి రెమెడీ అయితే బాగా ట్రెండింగ్ లో ఉందండి. కానీ మరి అలా రబ్ చేయడానికి మనకు ఒక స్టోన్ అయితే కావాలి కదా. అలాంటి స్టోన్ ఎక్కడ దొరుకుతుంది అంటే మనకి ఆన్లైన్ ఉంది కదండి. ఆన్లైన్ స్టోర్స్ లో అయితే ఉందన్నమాట. దీన్ని టర్మరిక్ రబ్బింగ్ స్టోన్ అంటారండి. దీని చుట్టూ రఫ్ గా ఉంటుందన్నమాట. మనకి అలా రబ్ చేసి రాసుకునే ఓపిక లేనప్పుడు అండి నట్మింగ్ పౌడర్ అనేసి మనకి బ్లింకిట్లో కానీ ఆన్లైన్ షాప్స్లో 1+1 ఆఫర్లో మనకి దొరుకుతున్నాయండి. ఇవి 99 రూపీసే ఉందన్నమాట. ఆ పౌడర్ని కాస్త మిల్క్లో నానబెట్టేసుకుని రాసేసుకోవచ్చు అండి. ఒకవేళ మనము ఫేస్కి అప్లై చేసుకునే ఓపిక లేనప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే మనకి జాజికాయలు ఎక్కడన్నా చిన్న చిన్న స్టోర్స్లో కూడా దొరుకుతాయండి. సో అవి తెచ్చేసుకుని బాగా దంచేసి చిన్న చిన్న ముక్కలుగా ఉండగా గ్రైండర్కి వేసి ఆ పొడిని ఒక బాటిల్లో గాజు బాటిల్లో వేసుకునండి దాన్ని కూడా మిల్క్లో మిక్స్ చేసుకుని రాసుకోవచ్చు అనమాట. ఈ దంచే స్టోన్ అయితే మాత్రం 100 రూపీస్ అండి. నేను చిన్నది తీసుకున్నానమాట. రోడ్లు అమ్మే వాళ్ళ దగ్గర ఉంటుంది చిన్నది. ఆన్లైన్లో తీసుకున్నానంటే మాత్రం 800 900 ఉంటుందండి. సో ఇలాంటి స్టోన్స్ మామూలుగా మనకి రుబ్బు రోళ్ళు అవి తయారు చేస్తుంటారు కదా, వాళ్ళ దగ్గర దొరుకుతాయి అనమాట. మరి ఇదైతే దొరుకుతుందో లేదో నాకు తెలియదండి. చిన్నది దీంట్లో ఇలా గీతలు ఇలా సర్క్యులర్గా గీతలు ఉండడం వల్ల రఫ్గా ఉంటుందన్నమాట సర్ఫేస్. కానీ చాలా యూస్ఫుల్ అండి. చిన్న బుజ్జిగా ఉంటుంది కానీ మన ఫేస్కి అవసరమయ్యే పేస్ట్ లాంటిది మాత్రం మంచిగా తయారు చేస్తుంది అనమాట ఇది. ఈ స్టోన్ అండి ఫ్లిప్కార్ట్, మీషో, అమెజాన్ ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుందండి తక్కువకి. నేనైతే 119కే తీసుకున్నా. ఇప్పుడు 179 to 190 ఉంటుందన్నమాట. దీన్ని జాజికాయ రబ్ చేయడానికే కాకుండా కరక్కాయ రబ్ చేసి అండి బాగా డ్రై కాఫ్ ఉన్నప్పుడు మనం నాలుక మీద రాసుకుంటే డ్రై కాఫ్ అనేది తగ్గుతుందంట. మనకు తెలిసిందే అండి పిగ్మెంటేషన్ అనేది ఎందుకు వస్తుంది అని. ఎండలో ఎక్కువ తిరగడం వల్ల వస్తుంది. మనం సన్ స్క్రీన్ సరిగ్గా రాయకపోయినా ఎక్కువ అవుతుంది అనమాట. మెలనిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. మన చర్మ కణాలని కాపాడడం కోసము మన శరీరం నుండి మెలనిన్ ఉత్పత్తి అయ్యి అది బ్లాక్గా మచ్చలా కనిపిస్తూ ఉంటాయండి. ఇంకా ఎక్కువ ఎండలో తిరగడం వల్ల అవి స్ప్రెడ్ అయ్యి మొత్తం పిగ్మెంటేషన్ లాగా తయారవుతుంది అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే అండి ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.